నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. అప్పుల భారం జగన్ పుణ్యమే అన్న ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్. కాగ్ నివేదికను వక్రీకరిస్తూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ధ్వజం. ఎన్నికల హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణి. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ, ఈశ్వర లక్ష్మీ హోమం. రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనలో రైతు బంధును నిలిపివేసి రాహుల్ బంధు పేరుతో కొత్త పథకం తెచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా. వైసీపీ హయాంలోనే రాష్ట్రంపై అప్పుల భారం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిందని కాగ్ నివేదిక బట్టబయలు చేసిందని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ పేర్కొన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు బడ్జెట్ను 2019-23 మధ్య భారీగా తగ్గించారని, ఎన్జీటీ అనుమతి లేకుండా పనులు చేయడం వల్ల ప్రభుత్వం భారీగా జరిమానాలు చెల్లించాల్సి వచ్చిందని కాగ్ స్పష్టం చేసిందన్నారు. కాగ్ నివేదికను వక్రీకరిస్తూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించారు. ఆ సమయంలో రాష్ట్రంలో వైసీపీ పాలన ఉందని, ఆ 2 నెలల్లోనే వైసీపీ 33.5% అప్పు చేసిందని, మిగిలిన 10 నెలల కాలానికి కూటమి ప్రభుత్వం 66.5% అంటే 53,000 కోట్ల అప్పు చేసిందని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసే చివరి రోజున క్యాగ్ రిపోర్టు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వల్ల 2024-25 సంవత్సరానికి సంబంధించిన రిపోర్ట్ని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. పాపం బొత్స గారు ఎప్పుడూ ఫైనాన్స్ గురించి మాట్లాడలేదు. ఆయనకి ఫైనాన్స్ గురించి తెలియదు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏదో విద్యాశాఖ ఆ శాఖ చూసుకున్నారు, కానీ ఫైనాన్స్ గురించి ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. అట్లాంటి బొత్స సత్యనారాయణ గారికి క్యాగ్ రిపోర్ట్ ఇస్తే ఆయన చేతిలో ఏదో కాగితం పెట్టుకొని క్యాగ్ రిపోర్ట్ అని పాపం అప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చారు. ఆయన చేత తెగ అరిపించారు. ఆర్థిక మంత్రి కేశవ్ గారు, అయ్యా రిపోర్ట్లో ఏముందో కాస్త చూపించు మాకు, ఒకవేళ మా తప్పు అయితే మేము సరిదిద్దుకుంటాము, లేదంటే అసలు ఏముందో చెప్తే కదా అంటే 2-3 సార్లు అడిగారు. మాకు స్పీకర్ ద్వారా ఆ రిపోర్ట్ని మీరు పంపిండి, మీరు చేతిలో ఏదో కాగితం ఇట్లా పెట్టి ఇట్లా ఊపుతున్నారు కాగితం, క్యాగ్ రిపోర్ట్ అని ఓని అరుస్తున్నారు. 2-3 సార్లు అడిగేటప్పటికి పాపం బొత్స గారికి ఎక్కడ షేర్ తీసుకోవాలో, ఎక్కడ తలపెట్టుకోవాలో అర్థం కాకుండా యాజ్ యూజువల్గా ఈ మధ్య వాళ్ళ కొత్త వర్డ్ కనిపెట్టారు, మేము వాకౌట్ చేస్తున్నాం. అరే నువ్వే కదా మాట్లాడింది, క్యాగ్ రిపోర్ట్లో ఏదో ఉందన్నావు, ఆ రిపోర్ట్ ఏదో మాకు పంపిస్తే మేము చూసి దాని మీద మేము మాట్లాడతామే అని ఆర్థిక మంత్రి, అసెంబ్లీ వ్యవహారాలు చూసే ఆర్థిక మంత్రి మాకు ఆ రిపోర్ట్ పంపిస్తే కదా ఏముందో, అసలు నువ్వేం చెప్తున్నావు మాకు అర్థం కావట్లేదు, అట్లాంటి క్యాగ్ రిపోర్ట్ ఏమొచ్చిందంటే మేము వాకౌట్ చేస్తున్నాం అన్నారు. క్యాగ్ రిపోర్ట్లో ఏమన్నా అన్నారా? మా గవర్నమెంట్ ఏమన్నా అన్నారా? వాళ్ళ గవర్నమెంట్ ఏమన్నా అన్నారా? 2024-25 సంవత్సరంలో ఏప్రిల్ మే మాసాల్లో అధికారంలో ఉండింది వైసీపీ ప్రభుత్వం, అంటే ఎలక్షన్ల ముందు. మేము వచ్చింది ఇందాక నేను చెప్పినట్టు జూన్ 12వ తేదీ ప్రమాణ స్వీకారం. అంటే ఈ 2 నెలల పాటు చేసిన అప్పులు బ్రహ్మాండంగా చేశారు. అప్పుడు ఏముందని అప్పు చేశారో అసలు అర్థం కాదు. ఆ 2 నెలల్లో అంటే అధికారం దాదాపు ఎలక్షన్లు పూర్తయిపోయిన తర్వాత కూడా ఎలా అప్పులు చేస్తారు వీళ్ళు? ఎలక్షన్ 14th పూర్తయిపోతే ఆ తర్వాత కూడా అప్పులు చేశారు. ఎందుకు చేశారో, ఏం ఖర్చు పెట్టారో, ఆ 2 నెలల అప్పు వైసీపీ లెక్కలోకి వస్తుంది కదా. అంటే నువ్వు చాలా తెలివిగా 2024-25లో 2 నెలల పాటు తెగ అప్పులు చేసేసి 35% అప్పులు, సంవత్సరానికి 100% అనుకుంటే 35% అప్పులు 2 నెలల్లో చేస్తున్నావు. అవి కూడా మా మీద దోసేస్తారా? అన్యాయం కదా, తప్పు కదా. ఇట్స్ ఫైనాన్షియల్ మిస్డిమినర్ అంటారు. అంటే నువ్వు ప్రజలకి క్యాగ్ రిపోర్ట్ కూడా ఇంటర్నెట్లో కనీసం చూడలేంత వెరిబాగులు జగన్మోహన్ రెడ్డి గారు మీ యొక్క దృష్టిలో మామూలు ప్రజలు. కాగ్ నివేదిక 2024-25 మొత్తం ఆర్థిక సంవత్సరాన్ని కవర్ చేస్తుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ మొత్తం ఆర్థిక సంవత్సరానికి ఇచ్చింది. అప్పుల సంఖ్యలో 2024 ఏప్రిల్ మేలో వైసీపీ గవర్నమెంట్ చేసిన అప్పులు కూడా ఉంటాయి. సో ఏప్రిల్ మే నెలలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి 2024లో జూన్ నెలలో మేము వచ్చాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇక నుంచి కనీసం మీరు అప్పుల గురించి మాట్లాడేప్పుడు మీ అధికారంలో ఉన్న నెలల్లో అప్పులు తీసేసి మాట్లాడండి. ఏముంది 2 నెలలే కదా ఏముంటాయి అని అనుకోవచ్చు, కానీ మహానుభావుడు పోతూ మొత్తం అన్ని అప్పులు చేసిపోయాడు. మొత్తం
1,071 కోట్లు అప్పుల్లో కేవలం 2 నెలల్లోనే ఏప్రిల్ మే నెలలో వైసీపీ అధికారం ఉన్నప్పుడు దాదాపు 27,205 కోట్ల అప్పులు చేశారు 2 నెలల్లో. మొత్తం 81,000 క్రోడ్స్ అయితే దాంట్లో 2 నెలల్లోనే పోతూ 27,205 కోట్ల రూపాయలు అప్పులు చేశాడు. ఏం చేసావయ్యా బాబు? సో క్యాగ్ నివేదిక ఏదైతే చెప్పిందో క్యాగ్ ప్రకారం టెక్నికల్గా వాళ్ళు కరెక్ట్ అయినా కూడా ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే మేము 81,000 కోట్ల రూపాయలు 2024-25లో చేయలేదు. అది వైసీపీతో కలిసి చెప్పిన అప్పు. మేం చేసింది కేవలం 53,000 కోట్ల రూపాయలు మాత్రమే. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు నిర్వహించిన వేడుకలు కేవలం ఆడంబరాలకే పరిమితమయ్యాయని, మహిళలకు జరిగిన మేలు శూన్యమని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళా దినోత్సవం రోజున కొత్త పథకాలు ప్రారంభిస్తామని కోట్లు ఖర్చు చేసి ప్రచారం చేసుకున్న చంద్రబాబు అమల్లో ఉన్న పథకాల క్రెడిట్ తీసుకుంటూ మహిళలను మోసం చేశారని మండిపడ్డారు. కనీసం ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఇవ్వాల్సిన 800 కోట్ల సబ్సిడీలను కూడా ఇవ్వకుండా ప్రభుత్వం ఎగ్గొట్టిందన్నారు. చివరకు ఎన్నికల హామీలను అమలు చేయడంలోనూ చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా మహిళా దినోత్సవం రోజైనా చంద్రబాబు నాయుడు గారు మహిళలకి మేలు చేస్తారేమో అని ఆశగా ఎదురు చూశారు. సగభాగం ఉన్న మహిళలు తమ కోసం చంద్రబాబు నాయుడు గారు మహిళా దినోత్సవం రోజైనా ఏదైనా చేస్తారేమో, ఇచ్చిన హామీలు నెరవేరుస్తారేమో అని ఎంతగా ఆశగా ఎదురు చూసిన పరిస్థితి మనం చూసాం. 5 రకాల పథకాలు ప్రారంభించేస్తాను అంటూ తన ఎల్లో మీడియాలో భారీగా కోట్లు ఖర్చు పెట్టి ప్రచారం చేసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసేస్తారేమో అని ఎంతో ఆశగా నిన్న ఎదురు చూసిన పరిస్థితి మనం చూసాం. తీరా చూస్తే అక్కడికి వెళ్లేసరికి అప్పటికి ఆల్రెడీ ఉన్న పథకాలన్నిటినీ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. చెప్పారు నిన్న మీటింగ్ లో మహిళా పారిశ్రామికవేత్తల గురించి, ఎంఎస్ఎంఈల గురించి చెప్పడం జరిగింది. ఆల్రెడీ 1,00,000 మంది మహిళలకి పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేశాను, ఇంకో 5 లక్షల మందికి పారిశ్రామికవేత్తలుగా నేను తయారు చేయబోతున్నాను అని చెప్పారు. నేను ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారికి, ఈ పారిశ్రామికవేత్తలకి ఏమైనా మీరు 50% సబ్సిడీ ఇచ్చారా లేదా 90% సబ్సిడీ ఇచ్చారా? వాళ్ళు షూరిటీలు, సొంత ఆస్తులు షూరిటీలు పెట్టుకుని పరిశ్రమలు పెట్టుకుంటే దాన్ని మీ ఖాతాలో ఎలా వేస్తారు అని నేను అడుగుతూ ఉన్నాను. ఇప్పటికీ రాష్ట్రంలో ఈ 20 నెలలుగా తీసుకుంటే ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు వాళ్ళకి ఇవ్వాల్సిన 800 కోట్ల సబ్సిడీలు ఇవ్వక రోడ్డెక్కి ఆందోళన చేస్తూ ఉండే పరిస్థితి ఉంటే మీరు 1,00,000 మంది పారిశ్రామికవేత్తలుగా మహిళల్ని తయారు చేశాను అని ఎలా చెప్తారు? అసలు ఎంఎస్ఎంఈలు కేంద్ర ప్రభుత్వం రాయితీలతో రుణాలు మంజూరు చేయడం అనేది ఇప్పుడు కొత్తగా ఇచ్చిందేం కాదు కదా, దాన్ని మీ ఖాతాలో ఎలా వేస్తారు అని నేను అడుగుతూ ఉన్నాను. డ్వాక్రా సంఘాల మహిళల కట ఇంటికొక పారిశ్రామికవేత్తగా చేస్తాను అని చెప్పడం జరిగింది. దాన్ని చూసి మహిళలందరూ నవ్వుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు, మీరిస్తానన్న 0 వడ్డీయే ఇవ్వకుండా మీరు ఇంటికొక పారిశ్రామికవేత్తని ఎలా చేస్తారు? గతంలో 3 లక్షల వరకు 0 వడ్డీ టెన్షన్ గా వాళ్ళ అకౌంట్ లో జగనన్న వేసేవారు. ఎన్నికల టైంలో మీరు ఏం చెప్పారు? 3 లక్షలు కాదు 10 లక్షల వరకు కూడా రుణాలకి 0 వడ్డీ మేము ఇస్తామని చెప్పి నమ్మించి ఓట్లేసుకొని 20 నెలలైనా ఇప్పటి వరకు ఇవ్వకుండా 5,000 కోట్లు బకాయిలు పడ్డారు మీరు, 0 వడ్డీ బకాయిలు. ఈ రోజు డ్వాక్రా సంఘాలు మీ నాయకత్వంలో, మీ కూటమి పాలనలో వాళ్ళ పరపతి తగ్గిపోయింది, వాళ్ళ పొదుపు కూడా తగ్గిపోయింది, బ్యాంక్స్ లోన్స్ ఇవ్వడం తగ్గించేశాయి. అలాగే తీసుకుంటే వాళ్ళ పొదుపు కెపాసిటీ 479 కోట్లు పొదుపును కూడా తగ్గిపోయింది. ఎందుకంటే వాళ్ళకి మీరు సపోర్ట్ గా నిలబడకపోవడం వలన, వాళ్ళకి 0 వడ్డీ ఇవ్వకపోవడం వలన ఇలాంటి దారుణమైన పరిస్థితులు డ్వాక్రా సంఘాలకు ఉంటే ఇంటికొక పారిశ్రామికవేత్తని ఎలా మీరు తయారు చేస్తారు అని నేను అడుగుతూ ఉన్నాను. మరి మీరు ఏం చేస్తున్నారు? మీ నీడలో మహిళలకి రక్షణ ఎక్కడ ఉంది అనేసి నేను అడుగుతూ ఉన్నాను. మీరు ఏ అర్హత ఉందనేసి ఈ మహిళా దినోత్సవ వేడుకల్లో మీరు పాల్గొంటారు? ఈ విధంగా మహిళలకి ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, మహిళలకి రక్షణ ఇవ్వలేకపోతూ ఉన్నారు. మీకు ఏ అర్హత ఉంది మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నారు.
కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. గ్రామాల్లో డ్రైనేజీలు, చెరువులు, కల్వర్ట్లు, రోడ్లపై దృష్టి సారిస్తామని ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వెంకటలక్ష్మి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీనివాస్ హాజరై పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామంలో ఉన్న సమస్యల గురించి సర్పంచులను, ఎంపీటీసీలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న వేసవి కాలంలో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఆయా ప్రాంతాల అభివృద్ధికి వినియోగిస్తామన్నారు. జగనన్న కాలనీలో గ్రావెల్ రోడ్లు నిర్మిస్తామని తెలియజేశారు. 19 కాలంలో అన్ని విలేజ్లకి రోడ్లు వేసుకుని ఏర్పాటు చేశాం. ఇంకా మిగిలింది మనకి కొందేపాడు రోడ్డు, రాయపాడు రోడ్డు, 2 రోడ్లు మనం మేనోళ్ళూరు నుంచి వేస్తే మనం పూర్తిగా మెయిన్ రోడ్లన్నీ పూర్తవుతాయి. ఆర్ఎన్పి శాఖలో ఉన్నాయి. ఖచ్చితంగా అది కూడా మనం పనిచేద్దాం. రాబోయే రోజుల్లో విలేజ్ సంబంధించి అన్ని పనులు కూడా మనం చేద్దాం. ఈ 2 సంవత్సరాల్లో మెయిన్ రోడ్డు మీద మనం దృష్టి పెట్టాం. ఇప్పుడు విలేజ్ లో ఉన్న డ్రైన్లు, ఏదైతే ఈ చెరువులు, కలవట్లు, ఇంకా ఏదైనా పనులు ఉన్న రోడ్లు కానీ, విలేజ్ లో ఉన్న లోకల్ రోడ్లు కానీ, అదే ఎస్సీ, ఎస్టీ సప్లైన్ లో గడిచిన 5 సంవత్సరాల్లో ఏమి 1 రూపాయి కూడా రాలేదు. ఈ సంవత్సరం వచ్చిన ఎస్సీ, ఎస్టీ సప్లైన్ ఆ ప్రాంతంలోనే మనం ఖచ్చితంగా ఖర్చు పెడతాం. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసే దిశగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మన డబుల్ ఇంజిన్ సర్కార్ పనిచేస్తా ఉంది. ఖచ్చితంగా కొన్ని రోడ్లు వేయవలసి ఉంది. ఇంకా దరిస్బర్ రోడ్ వేయాలి. దరిస్బర్ నుంచి రాజాల రోడ్ వేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఒకేసారి అవ్వాలంటే అవునప్పుడు కూడా ఆ రోడ్లు ఒక 2-3 రోడ్లని ఏదో రకంగా ఒక 5-6 నెలలు ఆర్ఎన్బి శాఖ నుంచి డబ్బు తీసుకొచ్చి పని చేయిస్తాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏదైతే పంచాయతీరాజ్ శాఖ సంబంధించి ఉన్నాయో అవన్నీ కూడా మనం ఖచ్చితంగా మీ విలేజ్ లో అన్ని రోడ్లు, అన్ని డ్రైన్లు పూర్తి చేసి వెళ్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. పెద్దపాడులో చూస్తే చాలా చోట్ల నిలబడలేని పరిస్థితిలో బీసీపేటలో ఉంది. అలాగే జగనన్న కాలనీలో కనీస సౌకర్యాలు లేవు. చిన్న చిన్న రోడ్లు, చిన్న లారీ కూడా వెళ్ళదు లోనకి. ఎక్కడైనా అంబులెన్స్ వెళ్ళాలంటే వెళ్ళని పరిస్థితి. అలాంటి చోట తీసుకెళ్లి వాళ్ళందరికీ నరకం చూపిస్తూ ఉన్నారు. మరి మేము మొన్న కూడా ప్రతిపాదనలు పెట్టాం. ఇవన్నీ కూడా జగనన్న కాలనీ అని పేరు పెట్టి జనాన్ని ఇబ్బంది పెట్టి చోట్ల అన్ని చోట్ల కూడా మనం అట్లీస్ట్ గ్రావెల్ రోడ్లను వేసి ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మరి తప్పనిసరిగా మరి డ్రైన్ ఎక్కడ తవ్వాలో కూడా అర్థమవుతుంది. 10 అడుగులు, 15 అడుగులు, 12 అడుగులు ఒక రకంగా లేవు అవన్నీ కూడా. మరి వాళ్ళు ఎలా వేసారో వీళ్ళు ఎలా కట్టుకున్నారో నాకు తెలియదు. కానీ మరి ఇవన్నీ కూడా మనం పూర్తి చేసుకుందాం. మీ అందరి సహకారాన్ని కూడా అందిస్తూ ఉన్నాం. మీ సర్పంచులు కానీ, అదే ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరూ కూడా మీరు ప్రజలతో ఉండండి. ప్రజల యొక్క ఇబ్బందుల్ని మనకు తెలియజేయండి. మీ తరఫున నేను మాట్లాడతాను. ఖచ్చితంగా పనిచేస్తాను కూడా. మాట్లాడుతూనే కాదు, పనిచేసే విధంగా ఉంటుంది. ఆ పార్టీ అండి, మీ ఏ పార్టీ అంటే పార్టీలు ఇక్కడ సంబంధం లేదు. గెలిచే వరకు పార్టీలు, గెలిచిన తర్వాత ప్రజల క్షేమమే మనం జయంగా పనిచేయాలి. దానికి మీరందరూ కట్టుబడి ఉండాలి. అంటే సర్పంచులు చాలా మంది నిర్లిప్తతో ఎన్నాళ్ళు ఉన్నాం కదండి, 1 నెలలో అయిపోతుంది, 2 నెలలు అయిపోతుంది అనుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ అయిపోయినా మీ నాయకత్వాన్ని పెంచుకోవాలి. అయిపోయినప్పుడే మీరు నిజాయితీగా నిలబడాలి. అక్కడ ప్రజల పక్షాన్ని నిలబడినప్పుడే మీకు మళ్ళీ అవకాశం వస్తుంది. అంతేగాని మన 5 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇది ఇక్కడతో మన డ్యూటీ అయిపోయింది అని అనుకోకండి. మీరు నెక్స్ట్ స్టేజ్ ఏంటనే దానికి వెళ్ళడానికి మీరు ప్రయత్నం చేసి మంచి పేరు తెచ్చుకోవాలి. మన రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుంది. దానిలో భాగంగా మన ఎమ్మెల్యే గారు అన్ని పార్టీలు మనకి ఓటేసి గెలిపించారన్న ఉద్దేశంతో పార్టీలకు అతీతంగా
మన గ్రామాలను నియోజకవర్గాన్ని ఒక మోడర్న్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నారు. గ్రామాల్లో కూడా అన్ని రోడ్లు 80% పూర్తి చేశారు. ఆయన చేసే కృషికి మనం అందరం అభినందించాలి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.